మేడం నమస్తే, మీ పేరు? మౌనిక. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటండి 2.5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఒక మహిళగా ఏం చెప్తారు ఈ ప్రభుత్వ పనితీరు గురించి కానీ, చేసిన డెవలప్మెంట్ పరంగా కానీ, అభివృద్ధి గురించి కానీ? చాలా బాగుందండి. పిల్లల చదువుల పరంగా కానీ, బయట తిరిగే లేడీస్కి స్వేచ్ఛగా కానీ, రోడ్డు పరంగా కానీ, ఇదివరకు రోడ్లు గుంతల బండి మీద వెళ్ళాలన్నా ఇబ్బందికరంగా బాగా చాలా ఇదిగా ఉండేది. బయట మామూలుగా లేడీస్ బయటకు వెళ్తుంటే కుర్రాళ్ళు ఏదో ఒకటి అంటాము, అది ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి పక్కకు నెట్టేసేయటము. ఇలాగా చదువు పరంగా చూసుకుంటే వాళ్ళ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఒకరికేసి ఒక ఇంటికి ఒక బిడ్డకి అమ్మఒడి అని చెప్పి పెట్టారు. అంటే ఒక బిడ్డని చదివిస్తే ఇంకొక బిడ్డని పనికి పంపించాలా? కానీ నారా లోకేష్ గారు అన్నయ్య అలా చేయలేదు. అందరూ చదువుకోండి, అందరినీ చదివించండి, మీరు చదువుకోండి, మీ పిల్లల్ని చదివించండి అని చెప్పారు. ఇప్పుడు మెయిన్ ఇంకొకటి ఏంటంటే అన్నయ్య తెచ్చిన ఒక పథకం ద్వారా చదువుకోని వాళ్ళకు కూడా చదువుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మధ్య మా పాప 10th చదువుతుంది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను వెళ్ళాను. చాలామంది పెద్ద వాళ్ళు కూడా మళ్ళీ చదువుకోవాలన్న ఇన్స్పైర్ వచ్చి చదువుతున్నారు. అంటే దానికి కారణం చదువుంటేనే ఏదైనా సాధించవచ్చు అన్న ఒక్క నియమాన్ని తీసుకొచ్చారు ముందుకు. అది నాకు బాగా నచ్చింది. అయ్యో నేనెందుకు మధ్యలోనే ఆపేశాను అన్న ఫీలింగ్ అనిపించింది నాకు. కానీ నాకు బాగా నచ్చింది ప్రతిదీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా కానీ. ఏదో పేపర్ లీక్ చేశారని చెప్పి మీరు తీసేయాలి అలాగా చెప్తున్నారు, రాజీనామా చేయాలి అనేసి అంటున్నారు. ఎందుకు తీసేయాలి? సరిగ్గా ఇంగ్లీషే మాట్లాడటం చేత కాదు. మా అన్నయ్యతో మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడగలరా? లేదు. 10 నిమిషాలు మాట్లాడే మాట. ఒక క్వశ్చన్ అడిగితే లాంగ్ క్వశ్చన్ అనేసారు. అసలు ఏమన్నారో కూడా తెలియట్లేదు అక్కడ ఆయనకి. అలాంటిది అన్నయ్యతో మాట్లాడే ఇది కూడా లేదు. చదువు గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. అంటే మరో పక్కన నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నాతో ఎవరు పోటీ రాలేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడారు. అందుకని పొటాటోకిను ప్యాస్ ఉల్లిపాయకి తేడా తెలియకుండా మాట్లాడారు. అది తనకున్న ఇంగ్లీషు నాలెడ్జ్. అసలు ఏం చదివారో కూడా ఇంత మటుకు ఎవరికి తెలియదు. నేను అంత చదివాను ఇంత చదివాను అంటున్నారు. అన్నయ్యకి పెద్ద రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి మాకెవరికి తెలియదు. మరి చెప్పడం తప్ప మేము ఎప్పుడు చూడలేదు. మరి ఏం చెప్పారు ఏంటో మాకైతే తెలియదు. ఎప్పుడన్నా చెప్తే కదా తెలిసేది. ఏదన్నా వస్తే ఏదో నవ్వుతారు, వెళ్ళిపోతారు పక్కకి. ఆ నవ్వు ఒకటి సమాధానం కాదుగా, చేసి చూపించాలి. అది అన్నయ్య చేశారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి వల్లే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యింది. కూటమి ప్రభుత్వం వచ్చింది అసలు ఏమీ లేదు, ప్రజల్ని దాచుకోవడం తప్ప అసలు ఏమీ లేదని చెప్పి అంటున్నారు. శుభ్రపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నారు. మరి ఏంటండి? వీళ్ళు వచ్చి 4 సంవత్సరాలే కదండి అయింది. వాళ్ళు వచ్చి 4 కదా. అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళెవరూ చేయింది ఆయన ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది ఆయనైతే కాదు కదా. అంతా చేసిన దాన్ని మధ్యలో వచ్చి ఆయన ట్యాగ్ ఒకటి తగిలించేసి ఇది నేను చేశాను. స్కూల్ కట్టించింది ఎవరు? పెయింట్ వేస్తే ఆయనది అయిపోద్దా? స్కూల్ కట్టించింది ఎవరు? ఆ ఫండ్ స్థాపించింది ఎవరు? ఫౌండేషన్ వేసింది ఎవరు? అంతా చేసింది ఎవరు? చేసిన వాళ్ళేమో ఒక్కసారి పదవి రంగాన్ని పక్కకు నెట్టేసి ఇది నాది అని చెప్పేసి ఆ పెయింట్లు వేసుకుని జగన్ జెండా పెయింట్ వేసేసి అది నేను కట్టించిందంటే అయిపోయిద్దా? పేరు ఎప్పటికైనా కూడా నిలబడిపోయిద్ది. ఫౌండేషన్ ఉండద్ది, కలర్ పోయిద్ది వర్షం పడితే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన రిసోర్సెస్నే కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని మేమే తీసుకొచ్చాను గొప్పలు చెప్పుకుంటా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయండి. వచ్చేసిన వాటిని వీళ్ళు పేరు పెట్టారు అంతే. జనాలు పిచ్చిగా మరి గుడ్డిగా వేశారో మరి ఓట్లు మరి ఏమో తెలియదు. అసలు వేసినాయో లేదో కూడా మాకు అందరికీ డౌటే. ఆయన ఎందుకు వచ్చారో కూడా మాకైతే డౌటే. మరి వచ్చాము అని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత నుంచి అన్నీ మేము చేసాం అన్నారు. ఏం చేశారు? మాకైతే ఏం కనిపించలేదు. డెవలప్మెంట్ మాకేం కనిపించలేదు. ఏం కనిపించింది? ఒక రోడ్లు బాగు చేశారా, లేకపోతే ఇంకేమన్నా చేశారా, లేకపోతే పిల్లలకి చదువుల పరంగా ఏమన్నా ఒకరికేస్తే సరిపోద్దా? కొన్ని మనీ వేస్తున్నారు, అవి ఎలా అవుతున్నాయి, ఎలా దాన్ని ఉపయోగిస్తున్నారని ఏ రోజైనా చూసారా? ఎక్కడ ఉండి చేతులు ఊపితే సరిపోద్దా? ఏదైనా కానీ దగ్గరుండి వచ్చి చూడాలి. ఏ రోజన్నా వచ్చారా? ఆయన ఎలా ఉంటారు మాకు ఇంత మటుకు తెలియదు. మా లోకేష్ అన్నయ్యని చూసాము, చంద్రబాబు నాయుడు గారిని చూసాము, మాకైతే కనిపించలేదండి. అంటే మాకు కళ్ళు పోయి ఉండొచ్చు, ఆయన మాకైతే కళ్ళు కనిపించలేదు. నేను లోకేష్ గారిని చూసాము, అన్నయ్యని, చంద్రబాబు నాయుడు గారిని చూసాము, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో కూడా చూసి వచ్చాము. ఇంతమంది కనిపించినప్పుడు మరి ఆయన ఒక్కలే ఎందుకు కనిపించలేదు మాకు? అంటే మా కళ్ళు కనిపించలేదా? జనంలోనే ఉంటారు కాదంటలేదు. క్యారవాన్లో ఉంటారు, క్యారవాన్ పైన ఉంటారు, చుట్టూరు 100 మంది సెక్యూరిటీ ఉంటారు. మేమే సెక్యూరిటీ, మా అన్నయ్యకి కానీ మా ఫ్యామిలీకి కానీ. వీళ్ళు మా ఫ్యామిలీ, వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఫుల్ వాల్స్ కట్టేసుకొని వాళ్ళు గ్రీన్ కలర్ జెండాలు కట్టినట్టు వాళ్ళు కట్టేసుకుని ఉంటారు. మేము అట్లా ఉండము.
అందుకని మేము ఎప్పుడు చూడలేదు జగన్ గారిని. మరి లోకేష్ గారు పనితీరు ఎలా ఉందా? మరి 2.5 సంవత్సరాలు అయింది. ఆయన కొత్తగా విద్యాశాఖ మంత్రి కానీ ఐటీ శాఖ మంత్రికి ఎంచుకున్నారు. విద్యాశాఖను అయితే కొత్తగానే ఎంచుకున్నారు. మరి ఎలా ఉంది మరి 2 శాఖల మధ్య ఆయన తీసుకున్న పనితీరు అంటే తీసుకున్న శాఖలు బట్టి ఆయన పనితీరు ఎలా ఉందంటారు? మాకు బాగా నచ్చిందండి, బాగా నచ్చింది, బాగా చేశారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటున్నారు. వాళ్ళు ఏం చేశారండి? ఈయన చేసిందంతా వాళ్ళు ఏం చేశారు? చాలా చేశారు. స్కూల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇంకా ఏం చేస్తే ఇంకా పురోగతిని పెంచాలని కానివ్వండి, పిల్లలు ఎలా చదివితే ఏ విధంగా చదివితే పిల్లలు చదువుల్లో అభివృద్ధి చెందుతారని చూసారే. కానీ నేను బ్యాగులు వేసేసి మా బ్యాగుల మీద ఫోటోలు వేసేసి బుక్స్ మీద ఫోటోలు వేసేసి ఇవి మీరు పెట్టుకోవాలి, మా మామయ్య మాకు ఇన్ని డబ్బులు ఇచ్చాడు, మా పిల్లకి ఇది చేపించేసామంటే కాదు. దాని పరంగా ఎడ్యుకేషన్లో ఏం మార్పులు చేశారు, పిల్లలు ఎంత చదవగలిగితే ఎంత చదివితే అది వచ్చుద్ది, ఆ బుక్లో ఏది ఉంటే అది పిల్లలకి ఎక్కుద్ది, అది చదివితే వచ్చుద్ది. కానీ బ్యాగ్ మీద ఫోటో చూస్తేనో లేకపోతే ఇంకేదో చూస్తేనో అలా చేస్తే ఎడ్యుకేషన్ రాదు. అన్నయ్య ఏం ఆలోచించారంటే పిల్లలు ఎంతవరకు చదివితే అది స్టడీ పరంగా పనికొచ్చుద్దో అదే చూశారు. బ్యాగ్ మీద బుక్స్ మీద ఫొటోస్ ఇవన్నీ కాదు, చాలా వరకు చూశారు. ఇప్పుడు ఆరోగ్యపరంగానే చూసుకుంటే హాస్పిటల్స్లో కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఎవరో ఎందుకు మా ఇంట్లో మా మదర్కి త్రీ టైమ్స్ ఆపరేషన్ చేయించారు క్యాపిటల్ హాస్పిటల్లో. అమౌంట్ కూడా ఏమీ అవ్వలేదు. అమౌంట్ కూడా అన్నీ వాళ్ళే దగ్గరుండి చూసుకుంటూ ఎలా చేస్తున్నారు, బాగా చేశారా, సర్జరీ ఎలా జరిగింది, ఎన్ని రోజులు ఏంటి, ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ ₹1 కూడా అమౌంట్ లేకుండా అన్ని 3 సర్జరీలు చేయించారు. ఏది కూడా అంటే అంత డెవలప్మెంట్ ఇంత ఇది వీళ్ళు వచ్చిన తర్వాతే కదా. ముందు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వీళ్ళ ప్రభుత్వం లేనప్పుడే మా మదర్కి 3 ఆపరేషన్లు చేయించింది. లేకపోయినా కూడా పట్టించుకున్నారు అంటే ఉన్నప్పుడు ఎలా ఉండుద్ది పరిపాలన అది తెలియాలి జనానికి. నిజమైన ప్రజానాయకుడు అంటే ఎవరంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు కలిస్తే ఎంత శక్తి ఉండుద్దో అది మనం ఏదైనా కానీ త్రిమూర్తులు ఎంత శక్తివంతంగా ఉంటారో అంతే శక్తివంతంగా దగ్గరుండి ఏదైనా కానీ మాటలతో చెప్తే అవ్వదు. మాటలతో చెప్తే ఏదైనా ఎవరైనా చెప్తారు, నేను చెప్తాను, మీరు చెప్తారు, ఎవరైనా చెప్తారు. చేసి చూపించేప్పుడే ఉండుద్ది ఆ శక్తి అనేది, చేసి చూపించినప్పుడే ఉండుద్ది. అలాంటి ప్రభుత్వాన్ని నేను చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. ఆ ప్రభుత్వంలో మేము చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను మీడియా ముందుకు రావటం. ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లని బయటకు వచ్చానంటే వాళ్ళు వెనకమాల నాకు ఉన్నారు అన్న ధైర్యంతో వచ్చాను. అది వాళ్ళు మేము చెప్పవసరం లేదు. ఇప్పుడు మేము వచ్చి మాట్లాడే విధానాన్ని చూస్తేనే అర్థమైపోవాలి వాళ్ళకి వాళ్ళు ఎంతటి మాకు ఒక నమ్మకాన్ని గౌరవాన్ని మాకు అందించారనేది. ఒక ఆడపిల్లలుగా కానీ ఒక బయట ఇదిగా కానీ. అంటే ఒక పక్కన అసలు మహిళల గురించి మాట్లాడితే మహిళలకు అసలు ఈ ప్రభుత్వంలో రక్షణే లేదు, మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి మాట్లాడుతున్నారు. రోజా కానీ విడుదల రజనీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. అసలు ఒక మహిళగా దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అసలు మాకైతే అట్లా ఏం లేదండి. మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాము, చాలా ఇదిగా ఉన్నాము. చెప్పాలంటే వాళ్ళ ప్రభుత్వంలోనే మేము బయటికి వెళ్ళటానికి కానీ ఏదన్నా చిన్న మా సందులో వెళ్ళటానికి కూడా భయం వేసేది. అందరూ తాగేసి గంజాయిలని అవని ఇవని కార్నర్లో కూర్చోవటం, వెళ్తుంటే కాకలేయటం, ఏమన్నా అనాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా కూడా వాళ్ళు మనోళ్ళే పోనీ, వీళ్ళు మనోళ్ళే పోనీ. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామంటే వెళ్ళిన 2 నిమిషాలు ఇలా వచ్చేస్తారు. వాళ్ళకేంటంటే వెనకమాల అండ. అలాంటి వాళ్ళ కోసమే వచ్చారు. కానీ వాళ్ళు వచ్చింది వాళ్ళ ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని డెవలప్ చేయడానికి రాలేదు. వాళ్ళు రౌడీయిజాన్ని, వాళ్ళ కన్నింగ్నెస్ని, వాళ్ళ సైకోయిజాన్ని చూపించడానికి వచ్చారు జనం మీదకి. మరి ఇంత జరుగుతున్న మళ్ళీ అధికారం మేమే చేపడతాము, ప్రజల మనడ మాకుంది, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పి ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లో పాదయాత్ర చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళందరూ 200 తీసుకుని వచ్చారు, 200 తీసుకుని ఆయన చుట్టూ వస్తారు చూడండి, వాళ్ళందరూ 200, 300 అవి కూడా లేకుండా వాటర్ ప్యాకెట్లు, క్వార్టర్ ప్యాకెట్లు వచ్చేవాళ్ళు వాళ్ళు. మేమెవరం కాదు, మేము అభిమానంతో వచ్చాము ఇక్కడికి. ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందంటే 29 ఏదేమైనా కానీ తెలుగుదేశమే ఫస్ట్, తెలుగుదేశమే గెలవాలి, తెలుగుదేశం గెలుస్తుంది, గెలిపించుకుంటాం మేము. కుటుంబ ప్రభుత్వం మాకు బాగా నచ్చింది, చేశారు, పరిపాలన బాగుంది, విద్యా విధంగా బాగుంది, రోడ్ల పరంగా బాగుంది. ప్రతి ఒక్కటైనా కానీ ఆ విధానము పద్ధతి చేసే విధానం నచ్చింది మాకు. లౌడ్నెస్ లేదు, ఫియర్నెస్ లేదు. బయటకు వచ్చి మనము ఏదో చేసేసి బయట గొడవలు పెట్టేసి అలా లేదు. ఏది చేసుకున్న కామ్ చేసామా, అయిపోయిన తర్వాత బయట పెట్టారు ఏదైనా కానీ. ఈ పని చేస్తున్నాం మేము, అయిపోయింది, ఇప్పుడు ఇది మీకు వచ్చింది అని చెప్పారు. వాళ్ళకిలా ముందుగానే మేము చేసేసాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పేసి మా వరకు ఏది రాలేదు. మరి అయితే ఏది రాలేదు గతంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రతిదీ మేము అందుకుంటున్నాము, చూస్తున్నాము, స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నాము. ఇవాళ రోజు మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే ఏదైనా కానీ కూటమి ప్రభుత్వం వల్లనే.